ఛానల్. కొత్త వాళ్ళైతే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ద మోస్ట్ లాంగ్ అవైటెడ్ ఎపిసోడ్, ప్లాంటేషన్ సిరీస్ ఎపిసోడ్ 3. సో ఇవాళ అయితే మనం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ నుంచి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం అదంతా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనము ఒకటి నేర్చుకోవాలి టాపిక్. ప్లాంట్స్ ఎలా ఫుడ్ చేసుకుంటాయో. క్లోరోఫిల్ అనేది క్లీన్ చేస్తుంది లీవ్స్ని. మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ 1లోనే చెప్పా. ఆ లీఫ్ని చేస్తే క్లోరోఫిల్ వల్ల అవి వాటి ఓన్ ఫుడ్ చేయగలవు. ఈ ఫార్ములాని ఫోటోసింథసిస్ అంటారు. ఫోటోసింథసిస్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇంకా క్లోరోఫిల్ చేస్తాయి. వాటి ప్లాంట్స్ వాటి ఓన్ ఫుడ్ అయితే చేయగలుగుతాయి. సో అవి చేసేదానికి ఇంకా ఫ్రూట్స్ ఫ్లవర్స్కి సంబంధం ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఫుడ్ ఎనర్జీ ఉంటుంది కదా గైస్, అవి ఫస్ట్ ఫ్లవర్స్గా మారుతాయి. ఇప్పుడు వరకు మీకైతే ఫ్లవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఫ్లవర్స్ నుంచి ఫార్మ్ అవుతాయి. ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా అలాగే. ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తోనే మనం ఫుడ్ చేసుకుంటాం. అది అలా అవుతుంది ఫుడ్. ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ గురించి డిఫరెంట్ ఉంటాయి అకార్డింగ్ టు ద ట్రీస్. అయితే ఇదైతే మనీ ప్లాంట్, కొంచెం దీనికి లేదు. ఇక్కడ ఈ ప్లాంట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏదో ఫ్లవర్ లాంటిది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ఫ్లవర్ లాగా ఫార్మ్ అవుతుందంట. సో దీనికైతే ఫ్లవర్ ఫార్మ్ అవుతుంది. ఫ్రూట్స్గా టర్న్ అవుతాయి. సో ఇప్పుడు మీకు కొన్ని ప్లాంట్స్ వాటి ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ చూపిస్తా. సో ఇదైతే కాటన్ ప్లాంట్. దీని లీవ్స్ సాఫ్ట్గా ఉంటాయి. వీటికి ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్లోంచి కాటన్ వస్తాయి. ఫ్రూట్స్ అయితే ఉండవు దీనికి. ఇదైతే కస్టర్డ్ యాపిల్. ఇది కూడా ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా అయిపోయింది. సో గైస్, ఇదైతే మ్యాంగో ట్రీ. దీనికి మ్యాంగో ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. ఫ్లవర్స్ నుంచి ఫామ్ అవుతాయి. కొంచెం జూమ్ చేసి మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే చిన్న డ్రైడ్ ఫ్లవర్ ఉంది. ఈ ట్రీకి అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. డ్రై అయిపోయాయి గైస్. సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్కి ఆల్రెడీ ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తాయి, ఫ్లవర్స్. దీనికి అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే సరిగ్గా రావట్లే. కింద ఒక నార్మల్ ఫ్లవర్ ఉంది. సో గైస్, ఇదైతే గ్వావా ఫ్లవర్. మీరు గ్వావా ఫ్రూట్ చూసే ఉంటారు. ఈ ఫ్లవర్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, కానీ తెలుగులో అయితే చంద్రకాంతం. ఇదిగో దాని బడ్ ఫ్లాష్. సో ఈ ఫ్లవర్ కూడా ఏమంటారో తెలియదు, కానీ దాని బడ్. దీనికైతే ఫ్లవర్ కూడా బ్లూమ్ అవ్వాలి, బర్డ్సే. ఇదైతే సేమ్ చంద్రకాంతమే, కానీ పింక్. ఆరెంజ్ది కూడా ఉంటుంది. సో దాని బర్డ్స్. మళ్ళీ ఈ ఫ్లవర్ని కూడా ఏమంటారో తెలియదు. సో మీకైతే అక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి పేరు నందివర్ధనం. ఇదైతే నందివర్ధనం బర్డ్.